లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కేసిరెడ్డితో పాటు రోనక్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. రాజ్ కేసిరెడ్డితో పాటు రోనక్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రాజ్ కేసిరెడ్డి ఎవరైతే ఈ లిక్కర్ కేసులో A1 గా ఉన్నారో అతనికి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. హరీషా, ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంట్లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి తో పాటు రోనక్ కుమార్ కూడా ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఏపీ మద్యం కుంభకోణంలో గత కొన్ని నెలలుగా విజయవాడ జిల్లా కోర్టులో ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి అదేవిధంగా రోనక్ కుమార్ ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిని దాదాపు 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి అనేక సందర్భాలుగా ఆయన బెయిల్ కోసం ట్రై చేశారు. అయినప్పుడు కూడా బెయిల్ రకరకాల కారణాలతో ఆయన బెయిల్ మంజూరు కాలేదు. మొత్తం మీద ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టు రాజ్ కేసిరెడ్డితో పాటు రోనక్ కుమార్ కూడా షరతుతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. మొత్తం గత కొంతకాలంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆస్తులు కూడా అటాచ్ చేసింది సిట్. దీంతో ప్రధానమైనటువంటి నిందితుడు దాదాపు 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటూ ప్రధానమైన కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి ఈ మొత్తం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సిట్ గుర్తించింది. ఆయన ఆస్తులను కూడా జప్తు చేసింది. ప్రధానంగా ఆయన బెయిల్ మంజూరు చేస్తే ఈ కేసుకి తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుద్ది. దీంట్లో ఉన్నటువంటి సాక్ష్యాల్ని ఆధారాలకి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయని చెప్పేసి సిట్ అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఇటు ఏసీబీ కోర్టులోను అటు హైకోర్టులో కూడా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రాజ్ కేసిరెడ్డితో పాటు అతన్ని మిగతా ఇద్దరు కూడా బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి కీలకమైన నిందితుడిగా సిట్ గుర్తించింది. గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన విచారించిన తర్వాత ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. రాజ్ కేసిరెడ్డి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మొత్తం మీద చూస్తే గత కొంతకాలం కొన్ని నెలల తరబడి రాజ్ కేసిరెడ్డి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. మొత్తం షరతులతో కూడినటువంటి బెయిల్ ఆయనకి లభించింది. సిట్ కార్యాలయానికి హాజరవటం, అక్కడ సంతకాలు పెట్టడం, అదేవిధంగా పూచీకత్తులు సమర్పించడం, ఇవన్నీ కూడా లీగల్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత రాజ్ కేసిరెడ్డి ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ ఆయన విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. హరీష. థ్యాంక్ యూ జయరాజ్.